డెంగ్యూ జ్వరాన్ని తగ్గించుకోవడానికి ఉపయోగపడే ఆయుర్వేద ఔషధాన్ని తయారు చేద్దాం. ఈ ఔషధం తయారీలో మనం మొట్టమొదట తీసుకునేటువంటిది మూలిక ఏంటంటే నేలవేము. నేలవేము చాలా చేదుగా ఉండేటువంటి మూలిక. ఇదేంటంటే విషమ జ్వరాలను తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ నేలవేము మీద ఇటీవల కాలంలో కూడా చాలా మంచి పరిశోధనలు జరిగాయి. ఆ పరిశోధనలో కూడా నేలవేముకి విషమ జ్వరాలను తగ్గించేటువంటి గుణం ఉందనేది మళ్ళీ ప్రూవ్ అయింది. విషమ జ్వరాలు అంటే డెంగీ కూడా ఒక రకమైనటువంటి విషమ జ్వరం అన్నమాట. ఈ నేలవేముని ఎండబెట్టేసి అంటే కాండం అదంతా కూడా చిన్న పుల్లల్లాగా ఉంటుంది. దాన్ని ఎండబెట్టేసుకుని చూర్ణంలా చేసుకోవాలి. ఈ నేలవేము చూర్ణం ఇందులో ప్రధానమైనటువంటి ఔషధం. ఇది 50 గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి. నేలవేము తర్వాత అంత బాగాను పనిచేసేటువంటి మరొక మూలిక ఏంటంటే కటుక రోహిణి. ఈ కటుక రోహిణి కూడా ఈ విషమ జ్వరాలను తగ్గించటంలో అంటే శరీరంలో ఉండేటువంటి టాక్సిన్స్ని బయటకు పంపించటంలో చాలా మంచి ప్రభావాన్ని చూపించేటువంటి మూలిక. అలాగే ఇదేంటంటే లివర్ను కూడా బాగా క్లీన్ చేస్తుంది. ఎప్పుడైనా శరీరంలోకి కొన్ని టాక్సిన్స్ ప్రవేశించాయంటే విష పదార్థాలు ప్రవేశించాయి అంటే లివర్ మీద ఎక్కువ ఒత్తిడి పడుతూ ఉంటుంది. లివర్ని కూడా క్లీన్ చేయడానికి ఈ కటుక రోహిణి బాగా ఉపయోగపడుతుంది. ఆ కటుక రోహిణిని చూర్ణంలాగా చేసేసి ఇందాకటి నేలవేము లాగానే కటుక రోహిణిని కూడా 50 గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి. ఆ తర్వాత మనం ఇందులో వేసుకోబోయేటువంటిది ఏంటంటే త్రికటు అంటాం. త్రికటు అంటే సొంఠి, తర్వాత పిప్పళ్ళు, మిరియాలు. సొంఠి, పిప్పళ్ళు, మిరియాలు ఈ మూడింటిని కలిపి త్రికటుకాలు అంటాం. ఈ త్రికటుకాలు కూడా జ్వరాన్ని తగ్గించేటువంటి గుణం చాలా బాగా ఉంటుంది. అలాగే ఈ సమయంలో వచ్చేటువంటి కొన్ని మార్పులు ఉంటాయి. శరీరంలో బలహీనం అయిపోవడం అలాంటివి కూడా తగ్గిస్తుంది అనమాట. నొప్పులు ఉంటే నొప్పులు తగ్గించడానికి కూడా ఈ త్రికటు చూర్ణం బాగా ఉపయోగపడుతుంది. ఈ సొంఠి, పిప్పళ్ళు, మిరియాలు మూడింటిని కూడా ఒక్కొక్కటి 10 గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి. ఆ తర్వాత ఇందులో మనం వేసుకోవాల్సినటువంటిది ఇంకొకటి మంచి వైరస్ని వాటిని తగ్గించేటువంటి మూలిక ఏంటంటే తులసి. తులసికి యాంటీవైరల్ గుణం చాలా బాగుంటుంది. జ్వరాన్ని తగ్గించే గుణం ఉంటుంది. అలాగే జ్వరంలో పెరిగినటువంటి కఫాన్ని తగ్గించేటువంటి గుణం కూడా చాలా బాగుంటుంది. తులసి మీకు అవకాశం ఉన్నటువంటి వాళ్ళు ఫ్రెష్గా ఉండేటువంటి ఆకుల్ని అప్పటికప్పుడు కషాయం చేసుకునేటప్పుడు ఒక 10-15 ఆకులను వేసుకోవచ్చు. అలా అవకాశం లేనటువంటి వాళ్ళు తులసి ఆకుల్ని ఎండబెట్టినటువంటి చూర్ణాన్ని ఔషధంలో వేసుకోవాలి. ఈ తులసి ఆకుల చూర్ణాన్ని 20 గ్రాముల పరిమాణంలో తీసుకుందాం. ఇంకా మనకి ఔషధంలో కావాల్సిన ఆఖరి మూలిక ఏంటంటే యాలక్కాయలు. యాలక్కాయలు కూడా జ్వరాన్ని తగ్గించడంలో బాగా ఉపయోగపడతాయి. అలాగే శరీరంలో ఉండేటువంటి జ్వరం ఉన్నప్పుడు ఈ వైరస్ నుంచి కొన్ని మలినాలు శరీరంలో పేరుకుంటాయి. వాటిని పంపించేయడానికి కూడా యాలక్కాయలు బాగా తోడ్పడతాయి. యాలక్కాయలని తీసుకుని మనం పొడిలాగా చేసేసుకుని ఆ చూర్ణాన్ని ఒక 10 గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి. మనకి ఔషధం తయారీకి కావాల్సిన మూలికలన్నీ తీసుకున్నాం. ఈ మూలికలన్నింటినీ ఎప్పట్లాగానే బాగా కలుపుకుందాం. మూలికలన్నింటినీ కలిపేసి ఈ మిశ్రమాన్ని ఒక గాజు సీసాలో పోసుకుని గాలి చొరకుండా ఉండేలాగా టైట్గా మూత పెట్టి ఉంచుకోవాలి. దీన్ని వాడుకోవడానికి ఏంటంటే సుమారుగా ఒక 3 గ్రాముల పరిమాణంలో చూర్ణాన్ని తీసుకుని దాంట్లో ఒక 60 మిల్లీలీటర్ల నీటిని పోయాలి. అరవై మిల్లీలీటర్ల నీరు పోసిన తర్వాత దాన్ని పొయ్యి మీద పెట్టి సన్నటి మంట మీద కాగనివ్వాలి. అంటే సగం కషాయం సగం నీరు ఎగిరిపోయి చిక్కటి కషాయం మిగులుతుంది. ఆ మిగిలినటువంటి 30 మిల్లీలీటర్ల కషాయాన్ని వడపోసుకుని అది కొంచెం వేడివేడిగా ఉండగానే అందులో కొంచెం తేనె కూడా కలుపుకోవాలి.
ఈ తేనె కూడా ఏంటంటే డీటాక్సిఫికేషన్కి బాగా ఉపయోగపడుతుంది. అలాగే జ్వరంలో ఉండేటువంటి బలహీనతను తగ్గించడానికి కూడా ఉపయోగపడుతుంది. కషాయంలో ఒక చెంచాడు తేనెను కలిపేసుకుని ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 3 పూట్ల తీసుకోవాలన్నమాట. అయితే ఏంటంటే ఇది డెంగ్యూ జ్వరం ఊళ్ళో వ్యాపించినప్పుడు మనకి ఆ జ్వరం రాకుండా ఉండడానికి ముందు జాగ్రత్తగాను వాడుకోవచ్చు. జ్వరం వచ్చాక తగ్గడానికి కూడా వాడుకోవచ్చు. ముందు జాగ్రత్తగా ఏంటంటే రోజు ఉదయం ఒక్కసారి, సాయంత్రం ఒక్కసారి 2 పూట్ల ఒక 30 మిల్లీలీటర్ల కషాయాన్ని ఊళ్ళో డెంగ్యూ జ్వరం ఉన్నటువంటి ఆ ప్రదేశాల్లో ఉండేటువంటి వాళ్ళందరూ వాడుకోవచ్చు. అలాగే జ్వరం వచ్చినట్టయితే కనుక 3 పూట్ల కూడా ఈ ఔషధాన్ని తీసుకుంటున్నట్టయితే జ్వరం తగ్గడానికి, దానిలో వచ్చేటువంటి ఇతర దుష్పరిణామాలు తగ్గడానికి కూడా మనం చేసుకునే ఈ ఔషధం బాగా తోడ్పడుతుంది.